క్లాసికల్ డాన్స్ మేకప్ లో కష్టమైన పార్ట్ ఏంటంటే కళ్ళకి మేకప్ చేయడం. అందుకని ఈ వీడియోలో ఐ మేకప్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మీరు ఏ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ ఐ షాడో అప్లై చేయండి. మాక్సిమం అందరూ పింక్ కలర్ అప్లై చేస్తారు, సో నేను కూడా అదే అప్లై చేస్తున్నా. అప్లై చేశాక మీ కంటికి కింద అంటే కనురెప్పల దగ్గర కాటుకు అప్లై చేయండి. నేను చూపించిన విధంగా ఇలా లైన్ మొత్తం టోటల్ గా అప్లై చేయాలి. ఇలా కింద అప్లై చేశారో పైన రెప్పల దగ్గర కూడా అలానే అప్లై చేయండి మొత్తం. ఇప్పుడు మెయిన్ పార్ట్ కి వచ్చేసాం. అదేంటంటే ఐలైనర్ అప్లై చేయడం అన్నమాట. ఈ ఐలైనర్ అనేది ఒకేసారి మొత్తం అప్లై చేసేయకూడదు. ముందు మనకి ఏ షేప్ కావాలి అని అనుకుంటున్నామో ఆ షేప్ లో మనం డ్రా చేసుకోవాలి. ఐలైనర్ నేను పెట్టినట్టు పొడుగ్గానే పెట్టండి. క్లాసికల్ డాన్సెస్ కి ఇలానే ఉండాలి. ఇలాంటి డాన్సెస్ కి ఎప్పుడు మనం లిక్విడ్ ఐలైనర్ యూస్ చేయకూడదు, చెమటికి కారిపోయి చెరిగిపోతుంది. సో పెన్సిల్ గానీ స్కెచ్ గానీ యూస్ చేయండి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేప్ లోపల మొత్తం అప్లై చేయండి. ఇప్పుడు పైన ఎలా ఐలైనర్ తో డ్రా చేసుకున్నారో కింద కూడా అలానే నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఐలైనర్ అప్లై చేసుకోగానే కళ్ళు తెరవద్దు, కొంచెం సేపు ఆరనివ్వండి, లేకపోతే మొత్తం అంటుకుపోతుంది. ఎప్పుడు ఈ షేప్ కి డ్రా చేసుకునే ఈ లైన్ అనేది లావుగానే డ్రా చేసుకోండి, పెద్దగా, అప్పుడే బాగుంటుంది. నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రతి వస్తువు మీకు పైన నేమ్స్ తో సహా మెన్షన్ చేసి వీడియో పైన పెడుతున్నాను. చూసి దాన్ని బట్టి మీరు బయట కొనుక్కోండి. ఇంకంతే అండి, దీంతో మీ ఐ మేకప్ పూర్తయిపోయినట్లే. థ్యాంక్ యూ.